రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జనసేన నేత నటుడు నాగబాబుకు బ్రేకులు పడుతున్నాయి. మినిస్టర్ పోస్టు ఇచ్చేది లేదంటోంది టీడీపీ. దీంతో డిఫెన్స్లో పడ్డారు జనసేనాని పవన్ కళ్యాణ్. నాగబాబుకు మంత్రి పదవి ఇచ్చేందుకు చంద్రబాబు నో చెప్పినట్లుగా ఎన్టీఆర్ భవన్ వర్గాలైతే ఒకవైపు చెబుతున్నాయి. ఇప్పటికే జనసేన టీడీపీ అగ్రనేతల మధ్య గ్యాప్ ఉంది. తాజాగా అన్నయ్య నాగబాబుకు మినిస్టర్ పోస్ట్ ఇవ్వకుంటే తమ్ముడు పవన్ కళ్యాణ్ ఎలా రియాక్ట్ అవుతారన్నదే $1 మిలియన్ ప్రశ్న అయితే కనిపిస్తుంది. టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయాన్ని జన సైనికులు ఎలా తీసుకుంటారనే దానిపైన కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఆశ పెట్టారు, ఊరించారు, ఇప్పుడేమో హ్యాండ్సప్ అంటున్నారు. నాగబాబుకు చంద్రబాబు జలకిచ్చారు. పసుపు దళపతి వైఖరితో జనసేన కార్యకర్తలైతే ఒకవైపు గుర్రుగా ఉన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దత్తు లైవ్లో అందిస్తారు. దత్తు, జనసేన నేత నటుడు నాగబాబుకు బ్రేక్లు అయితే పడుతున్నాయి. మినిస్టర్ పోస్ట్ ఇచ్చేది లేదంటుంది టీడీపీ. దీంతో డిఫెన్స్లో పడ్డారు జనసేనాని పవన్. నాగబాబుకు మంత్రి పదవి ఇచ్చేందుకు చంద్రబాబు నో చెప్పినట్లుగా ఎన్టీఆర్ వర్గాల నుంచి అయితే సమాచారం ఉంటుంది. మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి దత్తు? ఖచ్చితంగా ఏంటంటే రాజకీయ సమీకరణాలు రోజు రోజు మారిపోతున్నాయి. జనసేన పార్టీ కూటమిలో ఉన్నటువంటి పార్టీకి సంబంధించి ఎలక్షన్ విషయంలో సీట్లు త్యాగం చేసింది. సముచిత న్యాయం కల్పించాలని చెప్పి ముందుగా భావించారు. అందులో భాగంగా పవన్ కళ్యాణ్ ఎంతైతే కష్టపడ్డారో ఆ నేపథ్యంలోనే అలాగే పవన్ కళ్యాణ్ సోదరుడు అన్నైనటువంటి నాగబాబు కూడా పార్టీ కోసం విశేష కృషి చేయడం జరిగింది. రాష్ట్రం నలుమూలగా పర్యటించడం, అలాగే పిఠాపురంలో ప్రత్యేకించి 2 నెలల ముందుగానే వచ్చి ఇక్కడ ఆయన ఉండి మీటింగ్లు నిర్వహించడం, జన సైనికుల్ని ఎలక్షన్ పట్ల అప్రమత్తం చేయడం జరిగింది. తద్వారా విజయం సాధించారు. మనకు తెలిసిన విషయం. దాని తర్వాత నాగబాబు ఖచ్చితంగా సముచిత స్థానం కల్పించాలి, గౌరవం కూడా దక్కించాలని చెప్పి అటు టీడీపీ పార్టీ, జనసేన పార్టీ భావించింది. అయితే ఏ విధంగా దీనికి చేయాలి అంటే నాగబాబు ఎంపీగా పోటీ చేయాలని చెప్పి ముందు అనకాపల్లి నుంచి భావించారు. దాని తర్వాత జరిగిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఆయన అక్కడి నుంచి పోటీ చేయడం, ఆ పోటీ చేయకపోవడం, ఆ సీటును త్యాగం చేయడం జరిగింది. దాని తర్వాత ఆ ప్లేస్ ని ఎలా రీప్లేస్ చేయాలని దాని మీద తర్జన భర్జన పడ్డారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇచ్చి గౌరవించాలని చెప్పి భావించారు. ఈ చంద్రబాబు ఇదే కూడా కేబినెట్ మీటింగ్ తర్వాత అదే విషయాన్ని సుస్పష్టంగా అందరికీ తెలియపరచడం కూడా జరిగింది. అయితే దాని తర్వాత దీని మీద పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఏదైతే కుటుంబ పార్టీకి సంబంధించి కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులందరికీ పదవులు పంచుకుంటున్నారు, ఇది తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉంది. భావన కూడా ప్రజల్లో కలుగుతుంది. తద్వారా రాబోయే భవిష్యత్ ఎన్నికల్లో కావచ్చు, ఇతరతర సమస్యల్లో అనేక సమస్యలు తలెత్తుతాయన్న నేపథ్యంలో కొంత ఆలోచన పడినట్టు మనకి కూడా సమాచారం ఉంటుంది. అయితే ఈ 2-3 రోజుల క్రితం విజయసాయిరెడ్డి, వైసీపీ అగ్రనాయకుడు విజయసాయిరెడ్డి రాజీనామా చేయడం, రాజ్యసభ సీటు ఖాళీగా ఉండడంతో ఆ రాజ్యసభ సీటుకి సంబంధించి 3.5 సంవత్సరాల పాటు ఇంకా పదవి కాలం ఉంది. ఆ ప్లేస్ లో నాగబాబును భర్తీ చేస్తే బాగుంటుందనే ఆలోచన కూడా వచ్చినట్టు కూడా మనకి విశ్వసనీయ సమాచారం ఉంది. అయితే మంత్రి పదవి ఇచ్చి పదవులన్నీ కుటుంబం పంచుకున్నారనే విమర్శలు ఎదుర్కొని కన్నా రాజ్యసభ సభ్యత్వానికి పంపించడం ద్వారా జనసేన కూడా రాజ్యసభలో ప్రాతినిధ్యం ఉంటుంది. అలాగే తన కోసం కష్టపడినటువంటి, పార్టీ కోసం కష్టపడినటువంటి అన్నయ్యకి తగిన గౌరవం, గుర్తింపు ఇచ్చినట్టు ఉంటుందని అన్న ఆలోచనలో పవన్ కళ్యాణ్ కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఆ నేపథ్యంలో ఈ 2-3 రోజులు బట్టి అటు టీడీపీ వర్గాల్లో కావచ్చు, ఇటు జనసేన వర్గాల్లో కావచ్చు పెద్ద ఎత్తున చర్చ అధిష్టానంలో జరుగుతున్నట్టు కూడా మనకి సమాచారం ఉందని చెప్పచ్చు. దత్తు, ఇప్పటికే జనసేన టీడీపీ అగ్రనేతల మధ్య అయితే గ్యాప్ ఉంది. తాజాగా ఈ టీడీపీ అగ్రనేత చంద్రబాబు నాయుడు తీసుకున్న ఈ నిర్ణయంతో అటు తాజాగా అన్నయ్య నాగబాబుకు మినిస్టర్ పోస్ట్ ఇవ్వకుంటే తమ్ముడు పవన్ కళ్యాణ్ ఎలా రియాక్ట్ అవుతారన్న $1 మిలియన్ ప్రశ్న అయితే ఒకవైపు ఉంది. ఇటు జనసేన కార్యకర్తలు ఏ విధంగా నెక్స్ట్ యాక్షన్ తీసుకునే అవకాశం ఉందంటారు? ఎందుకు టీడీపీ లాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది? అంటే టీడీపీ నిర్ణయం తీసుకుందని ఇంకా మనం పూర్తిగా క్లారిటీ చెప్పలేం. అలా జరిగే అవకాశం ఉందని మాత్రం మనకి సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో అంటే పవన్ కళ్యాణ్ ఈ ఆలోచనకు ఒక రకంగా తెరదీశారనే ఒక నానుడు కూడా, అదే నానుడు అంటే మనకి విశ్వసనీయ సమాచారం ఉంది. ఏంటంటే తన కుటుంబంలో తాను ఉప ముఖ్యమంత్రిగా, మంత్రిగా ఉన్నాను, అలాగే 4 శాఖలు నా దగ్గర ఉన్నాయి, అలాగే తనకు కావాల్సిన సంబంధించిన వాళ్ళు అందరికీ కూడా మంచి పోస్టులు, అదే అజయ్ గారు కావచ్చు, లేకపోతే ఇతర సభ్యులకి వారికి పోస్టులు ఇవ్వడం జరిగింది. తన అన్నను కూడా తీసుకుంటే విమర్శలు వచ్చే అవకాశం ఉంది. పార్టీ నుంచి కావచ్చు, లేకపోతే ఇతర పార్టీ నుంచి కావచ్చు, లేకపోతే జనసేన సైనికుల నుంచి విమర్శలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అన్నకి రాజ్యసభకు పంపిస్తే బాగుంటుందా అన్న విషయాన్ని టీడీపీ వద్ద పవన్ కళ్యాణ్ అన్నట్లు కూడా సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో
అంటే సముచిత స్థానం కల్పించాలి, గౌరవం కల్పించాలి. దీన్ని ఏ విధంగా రీప్లేస్ చేయాలి, అన్నాన్ని ఏ విధంగా గౌరవించాలి, దాని మీద ఇటు జనసేన ఆలోచిస్తుంటే అటు పార్టీకి ఇబ్బంది రాకుండా కూడా ఆలోచించాలనే నేపథ్యంలో ఆలోచిస్తున్నట్టు మనకు తెలుస్తోంది. రైట్ థ్యాంక్ యూ దత్తు.